చూడండి ఫ్రెండ్స్, 16x² - 8x + 1 = 0. అప్పుడు 16x² + 1/4x² విలువ ఎంత? 16x² - 8x + 1 = 0. Then what is the value of 16x² + 1/4x²? చూడండి, 16x² - 8x + 1 = 0 అయితే 16x² + 1/4x² వాల్యూ ఎంత అంటున్నాడు. ఇది మనకు ఎలా ఉన్నది? నార్మల్గా a - b హోల్ స్క్వేర్ = a² + b² - 2ab. ఇది a - b హోల్ స్క్వేర్ యొక్క ఫార్ములా. ఈ 16x² - 8x + 1 అనేది దీని రూపంలో ఉంది కదా. అంటే a² అంటే 4x హోల్ స్క్వేర్ -2ab అంటే -2 × 4x + 1. b² అంటే 1² అంటే 1 కదా. అయితే ఏమవుతుంది? అది ఏ అంటే ఇలా ఇచ్చిండు, మనం ఇలా రాసుకుంటే ఏమవుతుంది? 16x² అంటే 4x - b అంటే b అంటే ఎంత? 1 -1 హోల్ స్క్వేర్ = 0. దీన్ని రాస్తేనే కదా ఇది వచ్చింది. ఒకసారి దీన్ని ఇలా రాసి చూడండి. 4x² అంటే 16x² ప్లస్ b² అంటే +1² అంటే 1 -2ab -2 × a అంటే 4x 8x × 1 8x అవుతుంది. 8x × 1 8x వచ్చింది కదా. అయితే ఇరువైపులా వర్గం చేయండి. మళ్ళీ ఇరువైపులా స్క్వేర్ చేస్తే ఇరువైపుల వర్గం చేయగా ఏమొస్తుంది? స్క్వేర్ పోతుంది. 4x - 1 = 0 అవుతుంది. 4x = 1. ఇక్కడ ఇవతల 4 అనేది ఇంటూ చేస్తాం, అవతల పోతే బై అవుతుంది. x = 1/4. మనకి x వాల్యూ అనేది 1/4 వచ్చింది. ఈ 1/4ని ఇందులో ప్రతిక్షేపిస్తే దీని వాల్యూ వస్తుంది కదా. చూడండి, 16 x వాల్యూ 1/4, x² అంటే 1/4 హోల్ స్క్వేర్ అంటే 4 హోల్ స్క్వేర్ అంటే 1² అంటే 1, 4 హోల్ స్క్వేర్ అంటే 16 ప్లస్ 1/4 × x² ఇచ్చిండు. x² వాల్యూ ఎంత? 1/4² అంటే 1/16. అయితే ఏమవుతుంది? 16 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 4 1 4 4 ఈ భిన్నం అనేది రివర్స్ అవుతుంది. అంటే 1 ప్లస్ ఇది ఎలా ఉన్నది? 1/4 కదా. ఈ భిన్నం రివర్స్ అవుతుంది. ఏమవుతుంది? 1 + 4/1 అవుతుంది. ఒక్కొక్కటి 1 1 + 4 5. 16x² + 1/4x² వాల్యూ వచ్చేసి ఎంత? 5. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. a, b మరియు c అనే 3 పైపుల ద్వారా ఒక ట్యాంకు 4 గంటలలో నిండుతుంది. c పైపు b పైపు కంటే 2 రెట్లు వేగంగా ఉంటుంది. b పైపు a పైపు కంటే 2 రెట్లు వేగంగా ఉంటుంది. అయితే ఏ పైపు ట్యాంక్ని నింపడానికి ఎంత సమయం పడుతుంది? ఏ ట్యాంక్ ఫిల్డ్ ఇన్ 4 hours by 3 pipes a, b and c. Pipe c is twice as fast as pipe b and pipe b is twice as fast as pipe a. How much time will pipe a take to fill the tank? చూడండి, మనకు 3 పైపులు ఇచ్చిండు. ఏ, బి, సి అనే 3 పైపులు ఇచ్చిండు. అయితే ఏమంటున్నాడు? సి పైపు బి పైపు కంటే 2 రెట్లంట. బి పైపు కంటే సి అనేది 2 రెట్లంట. బి పైపు అనేది ఏ పైపు కంటే 2 రెట్లంట. అంటే ఏ పైపు రోజుకు ఒక పార్ట్ నింపుతుంది అనుకుంటే, బి పైపు వచ్చేసి రోజుకు 2 పార్ట్స్ నింపుతుంది. ఎందుకంటే ఏ పైపు కంటే బి పైపు 2 రెట్లు అన్నాడు కదా. నెక్స్ట్ ఏమన్నాడు? బి పైపు కంటే సి పైపు 2 రెట్లు అన్నాడు. అంటే బి అనేది రోజుకు 2 పార్ట్స్ నింపితే సి అనేది రోజుకి ఎన్ని పార్ట్స్ నింపుతుంది? 4 పార్ట్లు నింపుతుంది. అయితే వీళ్ళు ముగ్గురు కలిసి
ఒక గంటకు ఎన్ని పార్ట్స్ నింపుతారు? ఇతను గంటకు ఒక పార్ట్ నింపుతాడు, ఇతను గంటకు 2 పార్ట్స్ నింపుతాడు, ఇతను గంటకు 4 పార్ట్స్ నింపుతాడు. అయితే వీళ్ళు ముగ్గురు కలిసి 1 + 2 3, 3 + 4 7. అయితే వీళ్ళు గంటకు వచ్చేసి 7 పార్ట్స్ నింపుతారు. ఒక ట్యాంకులోని 7 పార్ట్స్ నింపుతారు. అయితే ముగ్గురు కలిసి ఎన్ని గంటల్లో నింపుతారంట? 4 గంటల్లో నింపుతారంట. మనకు టోటల్ ట్యాంక్ పార్ట్స్ వచ్చేసి ముగ్గురు కలిసి ఎన్ని గంటలు? 4 గంటల్లో నింపుతారంట. గంటకు ఎన్ని పార్ట్స్ చేస్తారు? 7 పార్ట్స్. అంటే 4 × 7 28 పార్ట్స్. టోటల్ ట్యాంక్ వచ్చేసి 28 పార్ట్స్. అయితే ఏమంటున్నాడు? అయితే ఏ పైపు ట్యాంక్ని నింపడానికి ఎంత సమయం పడుతుంది? ఓన్లీ ఏ ఒక్కటే నింపితే ట్యాంక్ని ఎన్ని రోజుల్లో నింపుతాడు అని అడుగుతున్నాడు. హౌ మచ్ టైమ్ విల్ పైప్ ఏ టేక్ టు ఫిల్ ద ట్యాంక్? ఏ పైపు నింపడానికి తీసుకునే సమయం, ఏ పైపు నింపడానికి పట్టే సమయం. టోటల్ ట్యాంక్ ఎన్ని పార్ట్స్? 28 పార్ట్స్. ఏ గంటకి ఎన్ని పార్ట్స్ నింపుతుంది? 1 పార్ట్ కదా. అంటే ఎంత టైం పడుతుంది? 28/1 అంటే 28 అవర్స్. ఏ నింపడానికి ఎంత టైం పడుతుంది? 28 అవర్స్ పడుతుంది. చూడండి, ఏబిసి అనే 3 పైపులు ఉన్నాయి. 3 పైపులలో మనకేమన్నాడు? బి అనే పైపు కంటే సి అనే పైపు డబుల్ అన్నాడు. బి పైపు కంటే సి పైపు అనేది 2 రెట్లు అంట. మళ్ళీ ఏమన్నాడు? ఏ పైపు కంటే బి పైపు 2 రెట్లు అంట. అయితే ఏ 1 అయితే బి అనేది 2 అవుతుంది, బి 2 అయితే సి అనేది 4 అవుతుంది. అయితే వీళ్ళు గంటకి ఎన్ని పార్ట్స్ చేస్తారు? వీళ్ళు ముగ్గురు కలిసి గంటకి ఎన్ని పార్ట్స్ చేస్తారు? 1 + 2 3, 3 + 4 7. అయితే వీళ్ళు ముగ్గురు కలిస్తే గంటకి 7 పార్ట్లు అవుతుంది. మాకు టోటల్ ట్యాంక్ పార్ట్స్ కావాలి. టోటల్ ట్యాంక్ పార్ట్స్ కావాలంటే వీళ్ళు 4 గంటలు చేస్తే టోటల్ ట్యాంక్ అనేది నిండుతుందంట. 4 గంటలు ఏంటో గంటకి ఎన్ని పార్ట్స్? 7 పార్ట్స్. టోటల్ ఎంత అవుతుంది? 28 పార్ట్స్. టోటల్ ట్యాంక్ పార్ట్స్ వచ్చేసి 28. ఏ పైపు నింపడానికి పట్టే సమయం? టోటల్ 28 పార్ట్స్. ఏ అనేది ఎన్ని పార్ట్స్ నింపుతుంది గంటకు? 1 పార్ట్ కదా. 28/1 అంటే 28 అవర్స్ అనేది అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 3, 4, 5 మరియు 6తో పూర్తిగా భాగించబడేలా 2488కి జోడించిన అతి తక్కువ సంఖ్య ఇది. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ యాడెడ్ టు 2488 సో దట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 3, 4, 5 అండ్ 6. చూడండి, 3, 4, 5, 6 వీటి యొక్క ఎల్సిఎం కనుక్కోండి. ముందు వీటి యొక్క ఎల్సిఎం 3, 4, 5, 6 యొక్క ఎల్సిఎం వచ్చేసి 2 టేబుల్ తోటి 3 పోదు కాబట్టి 3 అలానే 2 2s 2, 5 పోదు కాబట్టి 5, 2 3s 6, మళ్ళీ 3 టేబుల్ 3 1s 2 అలానే 5 అలానే 3 1s 5 2 10, 10 3 30, 30 2 60. వీటి యొక్క ఎల్సిఎం వచ్చేసి ఏమవుతుంది? ఎల్సిఎం వచ్చేసి 60 అవుతుంది. వచ్చిన ఎల్సిఎం ఈ ఎల్సిఎం తోటి డివిజిబుల్ అయినాక రిమైనింగ్ ఉంటుంది కదా, దానికి ఎంత యాడ్ చేస్తామో అదే మనకు ఆన్సర్ అనేది అవుతుంది. చూడండి, 2488 2488/60. చూడండి, 60 1 60, 6 4 24 అంటే 64 240. 240 పోతే 248 వెళ్ళి 240 పోతే 8 మిగులుతుంది. 8 ఇక్కడ 8, 88 అంటే మళ్ళీ 1s పోతుంది. 1 పాయింట్. 88 వెళ్ళి 60 పోతే ఎంత మిగులుతుంది? 28 అనేది మిగులుతుంది. మళ్ళీ మనకు నెక్స్ట్ పాయింట్ లేకుండా డివిజిబుల్ కావాలంటే దీనికి ఎంత యాడ్ చేయాలి మనం? ఈ 60లో పోవాలంటే నెక్స్ట్ ఏముంటుంది? 60 1s 60 కదా. 60కి ఎంత తక్కువ ఉన్నది? -32 తక్కువ ఉన్నది. అంటే మనం ఎంత యాడ్ చేయాలి ఇప్పుడు దీనికి? అతి తక్కువ సంఖ్య అన్నాడు. ఎంత యాడ్ చేయాలి? 32 అనేది యాడ్ చేయాలి. ఇది డివిజిబుల్ చేయంగా రిమైండర్. ఇది రిమైండర్ ఎంత వస్తుంది? 28 వస్తుంది. ఇది యాడ్ చేయాల్సింది. మళ్ళీ నెక్స్ట్ 60లో డివిజిబుల్ అవ్వాలంటే మళ్ళీ 60 ఉండాలి కదా. 60 1s 60 కాబట్టి 60కి ఎంత తక్కువ ఉంది? 28 రిమైండర్ ఉంది. 60కి ఎంత తక్కువ ఉంది?
32 తక్కువ ఉన్నది కాబట్టి 32 అనేది యాడ్ చేయాలి. చూడండి 3, 4, 5, 6 యొక్క ఎల్సిఎం వచ్చేసి 60. ఎల్సిఎం తోటి ఇచ్చిన వాల్యూని డివైడెడ్ చేస్తే మనకు సమ్ రిమైండర్ వస్తుంది. ఆ రిమైండర్కి నెక్స్ట్ ఎల్సిఎం తోటి డివిజిబుల్ కానిక ఎంత ఉంది 61 60 అంటే 60 ఉండాలంటే 28కి ఎంత కలపాలి 32 కలపాలి. అతి తక్కువ సంఖ్య ఏది 2488కి జోడించిన అతి తక్కువ సంఖ్య ఏది 32 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సూక్ష్మీకరించండి. సింప్లిఫై x² + 5x - 12 - 3(x²) - 2x + 9. చూడండి x² + 5x - 12 - 3(x²) - 2x + 9. x² + 5x - 12 అలా రాసుకోండి. -10 ప్లస్ మైనస్ 3 × x² అంటే 3x², మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 × 2 6 x ఉంది కాబట్టి x, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 × 9 27. 3x² - 3x² నుంచి x² తీసేసి ఎంత వస్తుంటుంది -2x² ప్లస్ 5x ప్లస్ 6x ప్లస్ 11x -12 -27 -39. ఆన్సర్ అనేది ఇది అవుతుంది. లేదా -3 ఇంటూ చేస్తే 2x² - 11x ప్లస్ 39 ఇది అయినా అవుతుంది. ఈ రెండిట్లో ఏది ఇచ్చినా ఆన్సర్ కరెక్టే అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. x + 1/x = 4 అయితే x² + 1/x² = ఎంత? ఇఫ్ x + 1/x = 4 దెన్ x² + 1/x² = చూడండి x + 1/x = 4 ఇచ్చిండు. దీన్ని ఇరువైపులా వర్గం చేయండి. 2 సైడ్ స్క్వేర్స్. 2 సైడ్ స్క్వేర్ చేస్తే x + 1/x² = 4². ఇది ఎలా ఉంది? a + b² ఫార్ములా ఉందిగా, అంటే a² + b² + 2ab. ఇది అలా రాసుకుంటే a² ప్లేస్లో x² + 1/x² + 2 × x × 1/x = ఎంత? 4² అంటే 16. ఏమవుతుంది? x క్యాన్సిల్ అవుతుంది. x² + 1/x² + 2 × 1 2 = 16. అప్పుడు x² + 1/x² = 16 - 2 అంటే 14 అవుతుంది. x² + 1/x² = ఏమవుతుంది? 14 అవుతుంది. మధు శైని కలిసి ఒక పనిని 20 రోజుల్లో, శైని రోజీ కలిసి అదే పనిని 12 రోజుల్లో, రోజీ మధు కలిసి 15 రోజుల్లో పూర్తి చేయగలరు. ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. ఎల్సిఎం మెథడ్. ఎవరెవరు? మధు ప్లస్ శైని ఎన్ని రోజుల్లో వేస్తారంట? 20 days. నెక్స్ట్ ఎవరు? శైని ప్లస్ రోజీ, వీళ్ళు ఎన్ని రోజుల్లో వేస్తారంట? 12 daysలో వేస్తారంట. నెక్స్ట్ రోజీ ప్లస్ మధు, వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో వేస్తారంట? 15. వీటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? వీటి యొక్క ఎల్సిఎం వచ్చేసి 20, 12, 15 యొక్క ఎల్సిఎం 3 నెలల 3 5ల 5 1 5 నెలల 4 అలానే 5 1 4 1 4 5 20 23 60. వీటి యొక్క ఎల్సిఎం వచ్చేసి 60.
20 60 అనేది వీళ్ళిద్దరు కలిసి 20 డేస్లో వేస్తారంటే 60 అనేది ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 60 20లో 3 టైమ్స్, 60 12లో 5 టైమ్స్, 15లో 4 టైమ్స్. అంటే వీళ్ళిద్దరు కలిసి రోజుకు 3 భాగాలు చేస్తారు. వీళ్ళిద్దరు వచ్చేసి 5, వీళ్ళిద్దరు వచ్చేసి 4 పార్ట్స్ చేస్తారు. మనకు టోటల్ వర్క్ కావాలి. ఇప్పుడు ఇక్కడ మధు అనేవాడు 2 సార్లు వచ్చిండు, షైని 2 టైమ్స్ వచ్చిండు, రోజు కూడా 2 సార్లు వచ్చింది. మాకు టోటల్ కావాలి అంటే ఎల్సిఎంకి ఎప్పుడే కానీ ఇంటూ 2 వేయాలి, అప్పుడు 120 అవుతుంది. ఇది టోటల్ వర్క్. టోటల్ వర్క్ వచ్చేసి 120 పార్ట్స్ అవుతుంది. టోటల్ వర్క్ వచ్చేసి 120 పార్ట్స్ అవుతుంది. అయితే ఏమంటున్నాడు? ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటున్నాడు. ముగ్గురు కలిసి అంటే ఇక్కడ 3, ఇక్కడ 5, 3 + 5 8, 8 + 4 12. అంటే పర్ డే వచ్చేసి రోజుకి 12 పార్ట్స్ చేస్తారు ముగ్గురు కలిసి. రోజుకు 12 పార్ట్స్ చేస్తారు. అయితే టోటల్ పని 120 పార్ట్స్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? 120 పార్ట్స్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తారు? 12 1 12 10 అంటే 10 రోజుల్లో వర్క్ అనేది పూర్తి అవుతుంది. ఎన్ని రోజుల్లో వర్క్ అనేది పూర్తి అవుతుంది? 10 రోజుల్లో వర్క్ అనేది పూర్తి అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. a + b + c = 6 మరియు ab + bc + ca = -2 అయితే a³ + b³ + c³ - 3abc విలువ కనుగొనండి. ఇఫ్ a + b + c = 6 and ab + bc + ca = -2 then find the value of a³ + b³ + c³ - 3abc. చూడండి మనకి ఏమేమి ఇచ్చిండు? a + b + c = 6 అని ఇచ్చిండు. ఇంకేమి ఇచ్చిండు? ab + bc + ca = -2 అని ఇచ్చిండు. అయితే మనం ఏం కనుక్కున్నాడు? a³ + b³ + c³ - 3abc వాల్యూ ఎంత అంటున్నాడు. అయితే మనం దీన్ని ఎలా రాసుకోవచ్చో చూడండి. a³ + b³ + c³ - 3abc ఎలా రాసుకోవచ్చు అంటే a + b + c ఆఫ్ a + b + c హోల్ స్క్వేర్ మైనస్ 3ab + bc + caగా రాసుకోవచ్చు. ఇందులో మనం వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే a + b + c = ఎంత? 6 ఆఫ్ a + b + c అంటే ఎంత? 6 హోల్ స్క్వేర్ అంటే 36 మైనస్ 3 ఇంటూ ab + bc + ca వాల్యూ ఎంత ఇచ్చిండు? -2. 6 36 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 × 2 6 6 × 42 ఎంత అవుతుంది? 6 4 24 240 + 12 252. a³ + b³ + c³ - 3abc వాల్యూ ఎంత? 252. చూడండి మనకి a + b + c = 6 అని ఇచ్చిండు. ab + bc + ca = -2 అని ఇచ్చిండు. అయితే a³ + b³ + c³ - 3abc వాల్యూ ఎంత అంటున్నాడు. మనం a³ + b³ + c³ - 3abcని ఎలా రాసుకోవచ్చు అంటే a + b + c ఆఫ్ a + b + c హోల్ స్క్వేర్ మైనస్ 3 ఆఫ్ ab + bc + caగా రాసుకోవచ్చు. మనకు a + b + c వాల్యూ ఇచ్చిండు, ab + bc + ca వాల్యూ ఇచ్చిండు. అందులో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు a³ + b³ + c³ - 3abc వాల్యూ ఎంత వస్తుంది? 252 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. x² + 11x - 26 = 0 సమీకరణం యొక్క మూలాలను కనుగొనండి. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x² + 11x - 26. చూడండి x² + 11x - 26 = 0. దీన్ని ఎలా రాసుకోవాలంటే
మధ్యలో ఉన్న వాల్యూని మనం రెండింటిగా తీసుకుంటే కూడితేనేమో 11x రావాలి, ఇంటూ చేస్తేనేమో 26 రావాలి. అంటే చూడండి ఎక్స్ స్క్వేర్ ఎలా తీసుకుంటున్నా అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 13x మైనస్ 2x మైనస్ 26 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే చూడండి తీసేసి ఎంత వస్తున్నది, 13x నుంచి 2x తీసేస్తే ఎంత వస్తున్నది, 11x. సేమ్ అదే ఉంటున్నది. 13 ఇంటూ 2 26. ఇలా కూడినా తీసేసిన మధ్య విలువ రావాలి, ఇంటూ చేస్తే లాస్ట్ విలువ రావాలి. అప్పుడు ఇందులో రెండిట్లో కామన్ ఏమొస్తుంది, ఎక్స్ అనేది కామన్ వస్తుంది. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 13 అవుతుంది. ఇందులో నుంచి -2 కామన్ వస్తుంది ఈ రెండిట్లోకి కలిసి. ఇందులో -2 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 13. ఇక్కడ మైనస్ కూడా కామన్ తీస్తున్నాం కాబట్టి ఈ మైనస్ బయటకు వచ్చేస్తుంది, ప్లస్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ 0. ఈ రెండిట్లో ఏం కామన్ వస్తుంది, ఇప్పుడు ఎక్స్ ప్లస్ 13 అనేది కామన్ వస్తుంది. ఎక్స్ ప్లస్ 13 కామన్ వస్తే ఏం మిగులుతుంది, ఎక్స్ -2 అనేది మిగులుతుంది. అప్పుడు ఇది ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, ఈజ్ ఈక్వల్ అవుతుంది. ఎక్స్ ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ 0 ఒకటి వచ్చింది, ఎక్స్ -2 ఈజ్ ఈక్వల్ 0 ఒకటి వచ్చింది. ఒకటేమో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 13 అవతలకపోతే -13, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 అవతలకపోతే +2. అంటే ఒకటేమో ఎక్స్ ఈజ్ ఈక్వల్ -13, ఒకటేమో 2 వచ్చింది. మనకు సమీకరణం యొక్క మూలాలు ఏమవుతాయి, సమీకరణం యొక్క మూలాలు -13 మరియు +2 అనేవి సమీకరణం యొక్క మూలాలు. ఎప్పుడే కానీ ఈ మధ్య విలువను ఎలా రాసుకోవాలంటే కూడినా తీసేసిన మధ్య విలువ రావాలి, తీసుకున్న వాల్యూస్ని ఇంటూ చేస్తే ఈ వాల్యూ రావాలి. ఇప్పుడు మనం ఇక్కడ 13 2 తీసుకున్నాం, తీసేసినేమో 11 వస్తున్నది, ఇంటూ చేస్తే 13 ఇంటూ 2 26. ఇలా వచ్చే విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. రాజీవ్ జీతం మొదట 40% తగ్గించబడింది మరియు తర్వాత 50% పెరిగింది. అతను తన ప్రారంభ జీతం నుండి ఎంత శాతం కోల్పోయాడు? రాజీవ్ శాలరీ వాజ్ ఫస్ట్ డిక్రీజ్డ్ బై 40% అండ్ సబ్సిక్వెంట్లీ ఇంక్రీజ్డ్ బై 50%. హౌ మచ్ పర్సెంట్ డిడ్ హీ లాస్ ఫ్రమ్ హిజ్ ఇనిషియల్ శాలరీ? చూడండి, రాజీవ్ మొదటి శాలరీ, రాజీవ్ యొక్క ఫస్ట్ శాలరీ, రాజీవ్ మొదటి జీతం 100% అనుకుందాం, 100% అనుకుందాం. అయితే ఫస్ట్ ఏం చేసిందంట, 40% తగ్గించిందంట. రాజు జీతాన్ని 40% తగ్గించిందంట. 40% తగ్గిన తర్వాత అతని జీతం ఏమవుతుంది, 100లో 40 తగ్గిద్ది కదా. అంటే ఇప్పుడు ప్రజెంట్ అతని జీతం ఎంత, 60%. తగ్గిన తర్వాత జీతం ఎంత, తగ్గిన తర్వాత జీతం ఎంత వస్తున్నది, 40% తగ్గిన తర్వాత 60% వస్తున్నది. అయితే ఏమన్నాడు, మరియు తర్వాత ఇది 40 తర్వాత తగ్గినాక ఇప్పుడు జీతం ఎంత, 60. అయితే తర్వాత అంట మళ్ళీ 50% పెంచిండంట. 50% దేని మీద పెంచిండు, ప్రజెంట్ తనకున్న జీతం మీద పెంచిండు. ప్రజెంట్ తనకున్న జీతం ఎంత, 60%. 60%లో 50% అంటే సగం, 30% అనేది పెంచిండు. అంటే 50% పెంచిన తర్వాత అతని జీతం ఏమవుతుంది, 60%, 50% పెంచిండు కదా. 60లో 50% అంటే 30 ప్లస్ 30% పెంచిండు. కానీ టోటల్ ఏమవుతుంది, 90% అవుతుంది. 50% పెంచిన తర్వాత అతని జీతం ఎంత, 90%. అయితే ఏమంటున్నాడు, తన ప్రారంభ జీతం నుండి ఎంత శాతం కోల్పోయాడు? తన ప్రారంభ జీతం ఎంత, 100% ప్రారంభ జీతం. అందులో ఇప్పుడు ఎంత, ప్రజెంట్ ఎంత, 90%. అంటే ఎంత శాతం కోల్పోయాడు, 10% కోల్పోయాడు. ప్రారంభ జీతం నుండి ఎంత శాతం కోల్పోయాడు, 10% కోల్పోయాడు. చూడండి, రాజు యొక్క మొదటి జీతం 100% అనుకుంటే 40% తగ్గింది. తగ్గిన తర్వాత అతను ఎంత అయింది, 60% అయింది. 100లో 40 పోతే 60.
అయితే తర్వాత 50% పెంచిరంట. తర్వాత 50% పెంచిరంటే అప్పుడున్న జీతం మీద తనది 60. 60లో 50% అంటే 30. 60 + 30 అంటే 90%. అయితే 90%. ఫస్ట్ తన జీతం ఎంత ఉన్నది? 100%. ఇప్పుడు 90 అంటే ఎంత తక్కువైంది? 10% అనేది కోల్పోయాడు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 5, 15, 23, 26 మరియు 29 యొక్క అంకగణిత సగటును కనుగొనండి. ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ 5, 15, 23, 26 అండ్ 29. చూడండి, సగటు కనుక్కో అంటున్నాడు. సగటు యొక్క ఫార్ములా ఏంటి? సగటు యొక్క ఫార్ములా వచ్చేసి రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. సగటు యొక్క ఫార్ములా ఏంటి? రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. రాశుల మొత్తము అంటే వీటి యొక్క టోటల్. వాటి యొక్క టోటల్ ఏమవుతుంది? 5 + 15 + 23 + 26 + 29 బై మొత్తం ఎన్ని ఉన్నాయి? రాశుల సంఖ్య అంటే 1, 2, 3, 4, 5 ఉన్నాయి. 5. వీటిని కూడండి. 5 + 15 20, 20 + 23 43, 43 + 26, 43 + 26 69, 69 + 29 98, 98/5. క్యాన్సిలేషన్ చేస్తే 5 1 5, ఈడ 5 1 5, ఇంకా 4 మిగులుతుంది. ఇక్కడ 8 48, 5 9 45, 45 అంటే 48 నుంచి 45 పోతే ఇంకా 3 మిగులుతుంది. పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 3 0 30, 5 6 30. సగటు ఏమవుతుంది? 19.6 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఒక దుకాణదారుడు తప్పుడు తూనికలు ఉపయోగించి ప్రతి 40 కిలోలకు 35 కిలోల చక్కెరను విక్రయిస్తున్నాడు. చక్కెరను ధరకు విక్రయిస్తే అతను ఎంత శాతం లాభం పొందుతాడు? సుమారుగా. ఏ షాప్ కీపర్ సేల్ 35 kg షుగర్ ఫర్ ఎవ్రీ 40 kg యూజింగ్ ఫాల్స్ వెయిట్. హౌ మచ్ పర్సెంటేజ్ ప్రాఫిట్ డస్ హీ మేక్ ఇఫ్ సేల్స్ షుగర్ ఎట్ కాస్ట్ ప్రైస్? చూడండి, ఏమంటున్నాడు? ప్రతి 40 కిలోల ప్లేస్లో 35 కిలోలే అమ్ముతాడంట. అంటే సపోజ్ ఒక 100 రూపాయలకు 40 కిలోలు వచ్చే కాడ తను 35 కిలోలే ఇస్తున్నాడంట. రేటు మాత్రం అదే తీసుకుంటాడు. 40 కిలోలకు ఏ రేటుకి అయితే తీసుకున్నాడో 30 కిలోలకు అదే రేటు తీసుకుంటున్నాడంట. కానీ 40 కిలోలు ఇవ్వాల్సిన కాడ తను ఎన్ని కిలోలు ఇస్తున్నాడు? 35 కిలోలే ఇస్తున్నాడు. అంటే అతనికి ఎంత మిగులుతున్నది? 5 కిలోలు అనేది మిగులుతుంది. అయితే 35 మనకి ఏమవుతుందంటే 35 కిలోలు అనేది 100% అవుతుంది. తనకు లాభం ఎంత? 5 కిలోలు. చూడండి, 100 రూపాయలకు 40 కేజీలు కొన్నాడు. 40 కేజీలు కొన్నాడు. అదే 100 రూపాయలకు 35 కేజీలు అమ్మిండు. అయితే తన 100 రూపాయలు తనకు వచ్చినాయి. 40 కేజీల బదులు 35 అంతుండు. అంటే తనకు ఎన్ని కేజీలు లాభం వస్తుంది? 5 కేజీలు అనేది లాభం వస్తుంది. అంటే 35 కేజీలు అనేది తన 100 రూపాయలు తనకు వస్తున్నాయి కాబట్టి 35 కేజీలు అనేది 100% అయితే తనకు వచ్చిన లాభం 5 అనేది ఎంత శాతం? క్రాస్ మల్టిప్లై చేస్తే 5 × 100/35, 5 1 5 ఏళ్ళ 100/7 అంటే 7 1 7, 3 మిగులుతుంది. ఇక్కడ 0 30, 7 4 28, 30లకి 28 పోతే ఇంకా 2 మిగులుతుంది. 2 మిగిలితే 7 2 14. నెక్స్ట్ ఏం వస్తుంది? 20లకి 14 పోతే 6 మిగులుతుంది. 6 అంటే 7 8 56. సుమారుగా అన్నాడు కాబట్టి 2 డెసిమల్ సరిపోతాయి. తనకు వచ్చే ప్రాఫిట్ ఎంత? 14.28% అనేది తనకు వచ్చే ప్రాఫిట్ అనేది అవుతుంది. ప్రాబ్లం చూడండి. సింప్లిఫికేషన్ నుంచి గ్రూప్ బిలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. చూడండి, ఏమిచ్చిండు? 4 7/9 × 7 8/9 × 81 + 2 3/4 అని ఇచ్చిండు.
చూడండి దీన్ని ఎలా రాసుకోవచ్చు, 4×9 36, 36 + 7 43, 43/9 ఇంటూ 9 ఏళ్ళ 63, 63 + 8 71/9 ఇంటూ 81 ప్లస్ 4 2 8, 8 + 3 11/4. చూడండి 9 1 9, 9 9 81, 9 1 9, 9 1 9. ఏం మిగిలింది 43 × 71 + 11/4. ఈ 11/4ని క్యాన్సిలేషన్ చేస్తే ఏమొస్తుంది, 4 1 4, 4 2 8, ఇంకా 3 మిగులుతుంది. పాయింట్ పెట్టుకుంటే 30 అవుతుంది. 4 ఏళ్ళ 28, ఇంకా 2 మిగులుతుంది. పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుంటే 20, 4 5 20. అంటే 43 × 71 + 2.75. దీన్ని ఇంటూ చేయండి. 43 × 71 వచ్చేసి 3 1 3, ఒక 3 3, ఒక 4 4, 7 3 21, 7 4 28 + 2 30, 3053 వస్తుంది. 3053 + 2.75 ప్లస్ చేస్తే 30, ఇక్కడ 3 ఉన్నది +2 5, 55 + 75 అనేది ఆన్సర్ అవుతుంది. 3055.75 అనేది ఆన్సర్. రాము మరియు రమేష్ల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 3:5. 7 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల నిష్పత్తి 4:5 అవుతుంది. ప్రస్తుతం రమేష్ వయస్సు ఎంత? రమేష్ యొక్క వయస్సు ఎంత? చూడండి, రాము మరియు రమేష్ల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి ఎంత? 3:5. అంటే 3x:5x అనుకుందాం. అయితే 7 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల నిష్పత్తి 4:5. 7 సంవత్సరాల తర్వాత అన్నాడు అంటే ఈ ప్రస్తుతం ఉన్న ఏజ్కి 7 సంవత్సరాలు కలపాలి. అదే 7 సంవత్సరాల క్రితం అంటే -7 చేయాలి. 7 సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి ప్లస్ చేయాలి. అంటే 3x, ఇది రాముది 3x + 7 years బై 5x + 7 years. 7 సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి వయసులకు 7 సంవత్సరాలు కలపాలి. ఎంత అవుతుందంటే వాళ్ళిద్దరిది 4:5 అంటే 4/5 అవుతుందంట. చూడండి, ఈ బైలో ఉన్నది ఈజ్ఈక్వల్ అవుతుంది పంపండి, ఆ బైలో ఉన్నది ఈజ్ఈక్వల్ టు తీసుకురండి. 5 × 3x + 7 = 4 × 5x + 7. ఇక్కడ బై ఇక్కడ వస్తే ఇంటూ అవుతుంది, ఇక్కడ బై ఇక్కడ వస్తే ఇంటూ అవుతుంది. 5 × 3 15x ప్లస్ 7 5 35, 4 5 20 × x, 4 7 28. ఈ 20xని ఇక్కడనే ఉంచి 28ని ఇక్కడ తీసుకురండి. 35 + 28 ఇక్కడ వస్తే -28 = 20x + 15 ఇక్కడ వస్తే -15x. 20x నుంచి 15x పోతే 5x బై 35లోకి వెళ్ళి 28 పోతే 7. అంటే x వాల్యూ ఎంత? x = 7/5. x = 7/5. ఇది ప్రస్తుత వయస్సుల నిష్పత్తి కదా, ప్రస్తుత వయస్సుల నిష్పత్తి. అయితే మనకి x వాల్యూ ఎంత వచ్చింది? 7/5 సంవత్సరాలు. ప్రస్తుతం రమేష్ వయసు ఎంత? ప్రస్తుతం రమేష్ యొక్క వయసు ఎంత? 5x. ఇదే కదా ప్రస్తుత వయసు 5x. 5x అంటే x వాల్యూ ఎంత? రమేష్ ప్రస్తుత వయస్సు 5x కదా. x వాల్యూ ఎంత? 7/5. 5 × 7/5
5 రిమైండర్ 1 × 7 7 సంవత్సరాలు. రమేష్ యొక్క వయసు ఎంత? 7 సంవత్సరాలు. చూడండి, రాము మరియు రమేష్ల ప్రస్తుత వయస్సు, వాళ్ళ నిష్పత్తి ఎంత? 3x:5x. ఇది ప్రస్తుత వయస్సు. అయితే 7 సంవత్సరాల తర్వాత అన్నాడు. 3x + 7/5x + 7 ఎంత అవుతున్నాడు? 4:5, అంటే 4/5 అవుతుందంట. దానికి క్రాస్ మల్టిప్లై చేసి క్యాన్సిలేషన్ చేస్తే x వాల్యూ అనేది 7/5 అవుతుంది. అయితే రమేష్ యొక్క ప్రస్తుత వయసు ఎంత? 5x కదా, 5x. రమేష్ యొక్క ప్రస్తుత వయసు 5x. అయితే x వాల్యూ మనకి ఎంత వచ్చింది? 7/5. 5 × 7/5, 5 క్యాన్సిల్ అవుతుంది, 7 అనేది మిగులుతుంది. అంటే రమేష్ యొక్క ప్రస్తుత వయసు ఎంత? 7 సంవత్సరాలు.